కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమం రోజు రోజుకి కూడా క్షీణిస్తుందంటూ డాక్టర్లు అయితే చెప్తున్నారు. మరి ఆయనకి ముంబైలో అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నారంట. అసలు ఎంతవరకు వచ్చింది, అక్కడ ఏం జరుగుతుంది? అయితే నిన్న సోమవారం మాత్రం కొడాలి నానిని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ నుండి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి అయితే తరలించడం జరిగిందంట. ఎందుకోసం అంటే ఆయన తీవ్ర స్థాయి అంటే ఆయన ఇంకా విషమంగా మారిపోయింది ఆయన పరిస్థితి మొత్తం కూడా. అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఏదో ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేసి ఆయన ఒక వారం కింద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి అక్కడ వైద్య పరీక్షలు కానీ అన్ని టెస్టులు చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనకు గుండెకి సంబంధించి కొన్ని వ్యాధులు ఉన్నాయి అనే విధంగా తెలిసింది. సో ఓకే, ఒక చికిత్స కానీ లేకపోతే మందుల ద్వారా మెరుగవుతుంది అనుకున్నారు తప్ప రోజు రోజుకి ఇంకా విషమంగా మారుతుంది, కానీ అది మాత్రం తగ్గట్లేదంట. అసలు ఆయనకి ఏం జరిగింది అంటే గుండెకు సంబంధించి ఏవైతే మనము రక్తాన్ని సరఫరా చేస్తాయో అందులో 3 రక్తనాళాలు మాత్రం కంప్లీట్గా బ్లాక్ అయిపోయాయంట. సో వాటికి సర్జరీ చేద్దామా అంటే సర్జరీ చేయడానికి కూడా ఆయన బాడీ కండిషన్ అనేది కూడా ఇక్కడ సర్జరీ చేయడానికి సహకరించట్లేదంట. అందుకోసమని వైద్యులు మాత్రం తేల్చి చెప్పేశారు. ఇక్కడ ఆయనకైతే 3 రక్తనాళాలు కంప్లీట్గా బ్లాక్ అయిపోయాయి. ఇంకా సర్జరీ చేయాలనుకుంటే సర్జరీ చేయడానికి కూడా ఆయన బాడీ అనేది మాకు సహకరించట్లేదు. ఖచ్చితంగా ఇంకా మెరుగైన చికిత్స కోసం ఎక్కడైతే ఇంకా అత్యాధునిక టెక్నాలజీ కానీ ఇదంతా కూడా ఉంటుందో అక్కడికి తరలిస్తేనే బాగుంటుందని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పారంట. సో అందుకోసమని వాళ్ళు కంప్లీట్గా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం ఇక్కడ ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి అయితే తరలించారు. ఎందుకంటే మనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అక్కడే కొన్ని శస్త్రచికిత్సలు కూడా చేశారు. ఎందుకంటే ఎంత క్లిష్టమైన హార్ట్ సర్జరీ అయినా కూడా అక్కడ కంప్లీట్గా వాళ్ళు ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తారని ఒక పేరు అయితే ఉంది. సో అందుకోసమని కొడాలి నాని మాత్రం అక్కడికి అయితే తరలించారు. ఎంత అంటే ఇప్పుడు చాలా మంది ప్రజలు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఏమనుకుంటున్నారంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా తప్పు చేసినప్పుడు ఆ తప్పు నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఎన్ని రోజులకు ఉన్న అది ఒక రోజు కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఆ తర్వాత అయినా కూడా మీరు చేసిన తప్పులన్నిటికీ చిట్టా ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే కొడాలి నాని అంటే ఆయన చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు, కానీ చేసిన తప్పులకు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎంతమైన ఘోరమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడాడో అందరికి కూడా తెలిసిందే, మళ్ళా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి నిజంగానే విషమంగా ఉందా, లేదా ఇది కూడా రెడ్ బుక్ తప్పించుకునే లేదు, ఖచ్చితంగా ఇదంతా కూడా నిజమే. ఎందుకంటే ఒకవేళ అబద్ధమై ఉంటే ఆల్రెడీ ఇప్పుడు వారం రోజుల పాటు ఒక సమయం అవుతుంది కాబట్టి ఈ సమయంలో ఏదో ఒక చోట మాత్రం ఖచ్చితంగా బయటపడేవాళ్ళు. ఎందుకంటే బోర్గడ్డ అనిల్ కూడా అదే విధంగా మా అమ్మకు బాగాలేదని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్ ఏదైతే పెట్టాడో అది 2 రోజులకే బయటపడిపోయింది. ఖచ్చితంగా ఒక తప్పు చేసినప్పుడు అది సర్టిఫికేట్ విషయంలో హెల్త్ విషయంలో కాబట్టి ఎంత దాచిపెట్టినా కూడా బయటికి వస్తుంది. కానీ కొడాలి నానికి సంబంధించి నిజంగానే గుండెకు సంబంధించి ఆయనకు ఇబ్బందులు అయితే ఉన్నాయంట. 3 రక్తనాళాలు బ్లాక్ అయిపోయాయి. మరి ఇక్కడ చికిత్స చేయడానికి ఆయన హెల్త్ కండిషన్ అనేది బాడీ కూడా సపోర్ట్ చేస్తలేదని చెప్పేసి ఇక్కడ ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి అయితే తరలించారు. మరి అక్కడ ఎంత క్లిష్టమైన సర్జరీ అయినా కూడా హార్ట్కి సంబంధించి వాళ్ళు ఈజీగానే చేసేస్తారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉంది, మరి సర్జరీ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందా లేదని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందా లేదా అని.